ఉంచుకోపో బండి ఉంచుకో అన్నావు. ఎమర్జెన్సీ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పు. అలాంటప్పుడు కోరుకోకూడదు. లేకపోతే చేయము మేము సామాన్యంగా. సెల్ ఫోన్ డ్రైవింగ్ తప్పు కదా. తర్వాత రికార్డ్స్ అడిగాను. ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, బండి కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇంకా చూస్తే జాబ్ లో ఉన్నాయి వాట్సాప్ లో తెచ్చి వాట్సాప్ లో పెట్టి ఎవరు లేదు జాబ్ లో నేనే పోవాలా. మరి మనం అలాంటప్పుడు సెల్ ఫోన్ లో పెట్టుకోవాలన్నా కనీస ఆలోచన ఉండాలి కదా మనకు. ఏంటి చిన్న పిల్లగాడు ఒక వాలెట్లో ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి. తీసుకో. ఇప్పుడు ఇచ్చాడు గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ వేసుకోరాను. ఏం చేశాను, సత్య అని పేరు రాసుకున్నాడు. ఇప్పుడు ఇతన్ని మొదటిసారి అని వదిలేయాలా? అదే ఒకసారి ఫైన్ వేసామనుకో, అతనికి రెండోసారి పోలీసు వాళ్ళు రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్ వేస్తారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాము, మా మీద భయం ఉండాల్సిన పని లేదు. పోలీసు వాళ్ళ మీద చట్టాన్ని పాటిస్తే చాలు. మాకు ఫైన్ కూడా వేయను. ఇక్కడ ధీమా ఉంది, అక్కడ పోయి నెంబర్ మాకు ఇవ్వాలంటే సెల్ ఫోన్ ఇచ్చేయాలి. మళ్ళీ మీరు రావడానికి ఇక్కడ మీద ఒక పని చేయండి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోనే ఉంటుంది. బండి అతను రమ్మనండి, అతనికి మేము కౌన్సిలింగ్ ఇచ్చి మార్పిచ్చి బండి పంపిస్తాం. మీకు కావాలంటే వెళ్ళటానికి మీకు ఆటో కూడా మేమే అరేంజ్ చేస్తాం. ఈ ఫస్ట్ మీకు రెండు ఆప్షన్లు. ఒకటి, బండి వేసుకొని వచ్చినందుకు నువ్వన్నా దాన్ని మార్పిచ్చి నెంబర్ ప్లేట్ అన్నా రాసి. లేదు నేను మార్పిచ్చేయడం దేనికి సార్, ఫైన్ వేయండి సార్ అంటావా, ఫైన్ వేస్తాము, అమౌంట్ కట్టుకో. 3, నీ బండి అసలు నాది కాదు సార్, నాకు సంబంధం లేదు అర్థం కావు కదా, ఆ బండి అని పిలిపియండి, అతనికి కౌన్సిలింగ్. ఓకే, సైడ్ పెట్టుకో.